వెల్కమ్ టు విజయ్ తెలుగు బ్లాగ్స్. నేను ఈరోజు మీకు చూపిస్తుంది ఏంటనుకోనంటే మా విలేజ్ జర్నీ. నేను ఇక్కడ నుంచి చాలా దేశాలు తిరిగాను. ఆ దేశాలు మొత్తం ఏవే దేశాలు తిరిగాను, ఎక్కడెక్కడ తిరిగాను అన్నది మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. మీరు కానీ వీడియోస్ కానీ చూడలేదు అనుకోనంటే మనం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి. సో ఇప్పుడు మేము చూపిస్తున్న జర్నీ మొత్తం కూడా మా విలేజ్కి నేను ట్రావెల్ చేస్తున్నాను. హైదరాబాద్ టు ఆల్మోస్ట్ ఒరిస్సా బోర్డర్ నేను వెళ్తుంది ఇప్పుడు. సో ఇది అనమాట విలేజ్ ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉంటాయి అనుకున్నది. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ విలేజ్ ఎన్విరాన్మెంటు. అది ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా నేను ఇందులో క్యాప్చర్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్, వాచ్ టిల్ ద ఎండ్. సో నేనైతే ఇప్పుడు సముద్రానికి వెళ్తున్నాను. సీ చూద్దాము, సీ బీచ్లో ఎలా ఉంటాయి అనేది, బీచ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది జర్నీ అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఈ విలేజ్ల త్రూ వెళ్ళాలన్నమాట. మనకి ఈ చిన్న చిన్న విలేజ్లో ఎంత బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని వచ్చేసారా, ఇండిపెండెంట్ హౌసెస్ ఓన్ కన్స్ట్రక్షన్. అది కూడా రెడ్ బ్రిక్స్తో కడుతున్నారు. ఇక్కడ మనకి సిమెంట్ బ్రిక్లు కదా ఇప్పుడు బాగా ఫేమస్. సో గట్టిగా కన్స్ట్రక్షన్ కూడా బాగా చేస్తారనమాట విలేజ్ సైడ్. ఇక్కడ పక్కన గేదెలు కనిపిస్తున్నాయి. ఇక్కడ క్రికెట్ కూడా ఆడుతున్నారు. చాలా అద్భుతంగా క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ అనమాట. డూ ఆర్ డై టైప్ ఆఫ్ క్రికెట్ అనమాట. మళ్ళీ జస్ట్ దీనికి మనకి ప్లేస్ కూడా కావాలంటే మనం ఎత్తుక్కోవడం అవసరం లేదు. ఎక్కడైనా సరే మనం వెళ్ళి ఆడేసుకోవచ్చు. ఇక్కడ డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో చాలా బాగుంది ఇక్కడ చూడటానికైతే. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. మనకి మంచి ఏమైనా ఆస్మా లాంటి ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఇలాంటి ఏరియాకి వచ్చేవాళ్ళే. చాలా నీట్గా మనకి గాలి వాతావరణము చాలా అద్భుతంగా ఉంది. ముందు ముందు ఇంకా మంచి మంచి ప్లేస్ ఉన్నాయి. ఇదో బీచ్ దగ్గరికి అయితే రావడం అయితే వచ్చేసాము. మొత్తం అందరు కూడా ఇక్కడ పిక్నిక్ స్పాట్ లాగా అందరూ వచ్చి ఇదిగో ఏదో తీసుకెళ్తున్నారు. ఒక అబ్బాయి అక్కడ ముందు కుక్ చేసుకోవడానికి. ఇది అందరు కూడా ఆటోలో వేసుకొని ఇక్కడ ఈ విలేజ్లో ఉంటే ఇలాగ ఎన్విరాన్మెంట్ మనకి కార్లు తక్కువ ఉంటాయి, బైక్స్ ఆటోలు బాగా ఎక్కువ యూజ్ చేస్తారనమాట. మనం ఒరిస్సా ఆంధ్ర బార్డర్ మధ్యలో ఉంటుంది ఈ బీచ్ అనేది. హలో, హాయ్, నమస్తే, జిందోవ్రే. నేను మీ విజయ్. విలేజ్ దగ్గర వచ్చేసి బీచ్ అనమాట. ఇది లోకల్ బీచ్, బట్ యాక్చువల్గా ఇది ఆంధ్రాకి ఒరిస్సాకి బార్డర్ అనమాట ఈ బీచ్ కూడా. చూడటానికైతే చాలా బాగుంది. చాలా ఇక్కడ ఏంటంటే మనం చాలామంది ఇక్కడ స్నానం చేస్తున్నారు. డైరెక్ట్గా లోపలికి వెళ్తున్నారు, డైరెక్ట్గా వెళ్ళి స్నానం కూడా చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. బీచ్ అయితే మాత్రం బాగా రెనోవేట్ చేసినట్టున్నారు. సో కస్టమైజ్డ్ వన్. యాక్చువల్గా మనం ఇక్కడ ఇన్వెస్ట్ కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా బీచెస్ కోసము, ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. మీకు చూపిస్తూ చూడండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. జస్ట్ మామూలుగా ఇది వీక్ డే, మరి వీకెండ్స్లో, సండేస్లో, సాటర్డేస్లో మరి ఎలా ఉంటుందో తెలియదు. జస్ట్ నేనైతే వీక్ డే ఇప్పుడు నేను ఇక్కడ ఉంది, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉప్పు చేపలు. ఈ ఉప్పు చేపలు ఏంటంటే సాల్ట్ ఫిష్ అనమాట. ఈ సాల్ట్ ఫిష్ వచ్చేసి మనకి అంత ఈజీ కాదు ఇది, దీన్ని చేయడం కూడా. సాల్ట్ ఫిష్ జస్ట్ మనకి తీసుకుని వస్తారు ఇక్కడ నుంచి, సముద్రంలో పట్టుకొని వచ్చి ఈ చేపలన్నీ తీసుకొని వస్తారు. ఈ చేపలు కూడా డిఫరెంట్ రకాల చేపలు ఉంటాయన్నమాట. ఇది ఉప్పు చేపలు కూడా. ఇవి తీసుకొచ్చి చిన్న గుంటల్లాగా చేసి దాంట్లో పెడతారా చూపిస్తే. అవి కూడా ఈ బుట్టల్లో ఉన్నాయి, ఇవి తినడానికి అనమాట. బయట రోడ్డు పైన వేస్తున్నారు. అవన్నీ కూడా కోళ్ళు ఇవి అన్నీ కూడా తింటాయన్నమాట. ఈ బయట రోడ్డు మీద ఇలాగ వేస్తున్నారు, పక్కన వేస్తున్నారు కదా సైడ్స్. అవి వచ్చేసి తినడానికి కాదు, కింద మ్యాట్ వేసి ఆ మ్యాట్ పైన వేసినవన్నీ కూడా అవి తినడానికి అనమాట. అప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి. ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది గట్టిగా జరుగుతుంది అనమాట. ఇది ఉప్పు చేపల బిజినెస్ ఇక్కడ ఎందుకంటే సముద్రం దగ్గరే ఉన్నది కదా, నది సముద్రం దగ్గరే పక్కనే ఉన్నది. సో ఇక్కడ ఈ ఏరియాలో ఈ పక్కన ఈ రివర్ పక్కన వచ్చేసి చూసారా, ఈ రివర్ పక్కన ఇక్కడ బేసికల్గా ఇక్కడ ఉంటాయన్నమాట గుంటలు ఇవన్నీ తీసి ఉప్పు చేపలు ఇక్కడ చేస్తారు. ఇదిగో ఇలా చేసి దీంట్లో ఆ చేపలను వేసి ఉప్పు వేసి దాంట్లో చేపలు వేసి పెడతారన్నమాట. ఒక 3 months ఇలా వదిలేస్తారు ఇవి.
ఆ 3 మంత్స్ తర్వాత ఇలాగ 2 మంత్స్ 1 మంత్ ఇలా వదిలేస్తారంట. దాని తర్వాత బయటికి తీసి మనకి సపరేట్ చేస్తారు. బెస్ట్ వన్స్ వచ్చేసి తినడానికి మామూలుగా బాగాలేనివి ప్రతి ఒక్కటి కూడా ఈ కోళ్ళకి అవి ఉన్నాయి కదా డాగ్స్కి పక్షులకి ఇవన్నీ వేసేస్తారనమాట. ఇవన్నీ కూడా ఊరబెడుతున్నారు. ఇవన్నీ కూడా దీంట్లో చేపలు ఉన్నాయి ఆల్రెడీ. ఉప్పు వేసేసి దానిపైన కవర్ చేసేసి వదిలేస్తారనమాట. ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసి మనకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఏమంటారమ్మా దీనికి? పారమ్మా. ఎంత ఉంటుంది ఇది బుట్ట? కేజీ 35. లైవ్ చికెన్ ఫ్రమ్ విలేజ్. ఇదిగో మన ఇప్పుడు ఇండియాలో మనకు ఒక విలేజ్కి వచ్చాము. ఆ విలేజ్లో చూడండి లైవ్ చికెన్స్ ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ మనకేమీ అంత ఫ్రోజన్ ఫుడ్ కదా. చూడండి ఇక్కడ చికెన్ ఇది ఎంత బాగుందో, అసలు ఒక మాట లేదు, మంచి లేదు. చూడండి క్లోజప్లో చాలా నైస్గా ఉంది. ఏదో మాట్లాడుతుంది కానీ మనకు అర్థం అవ్వట్లేదు ఏం చెప్తుంది. దీనికి పేర్లు కూడా పెట్టారంట, కుంచి ఆట. ఇదిగో సో విలేజ్లో వచ్చేసి మనము ఇక్కడ యమహా బండి వేసుకుని తిరుగుతుంటే ఆ కిక్కే వేరేగా ఉంటుంది అనమాట. మన దేశ విదేశాలు తిరిగేసి ఊరికి వెళ్ళిన తర్వాత ఇలా ఓల్డ్ బైక్స్ మనం రైడ్ చేస్తుంటే అది వేరే ఫీల్ ఉంటుంది. ఆ కిక్ వేరే ఉంటుంది. ఇక్కడ నేను రోడ్డు పైన మా విలేజ్లోన ఇక్కడ బైక్ రైడ్ చేయడానికి రెడీ అవుతున్నా ఇప్పుడు. సో ఇక్కడ ఎండ కూడా చాలా భయంకరంగా ఉంది. నేను బాగా చల్లని ప్రదేశాల నుంచి వచ్చాను. సో బాగుంది ఇక్కడ రైడింగ్ చేయడానికి, సూపర్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. విలేజ్కి వెళ్తే బండి వదులుతుంటే మీకు తెలుస్తుంది కదా. మీరు కమెంట్ చేయండి మీ ఫీలింగ్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతారు ఊరికి వెళ్ళినప్పుడు, ఎలాగా బండి మీద తిరుగుతున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారో కమెంట్ చేయండి. సో బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ పక్కన పొలాలు ఇవన్నీ కూడా వేడిగా ఉంది కానీ కొద్దిగా చాలా బాగుంది. ఎక్స్పీరియన్సే వేరనమాట. ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు ఇలాగ పొలాల మధ్యలో నుంచి ఇలాగ రోడ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా రోడ్లు నీట్గా ఉన్నాయి కదా, మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ థ్రిల్ ఆ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఊర్లోన ఇలా థ్రిల్ ఫీల్ అయితే చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు ఇలాగ బైక్ థ్రిల్ ఫీల్ అయితే మీరు కమెంట్ చేయండి. సో ఇది ఓవరాల్గా వచ్చేసి మా విలేజ్లో వ్యూ అనమాట. కొన్ని ప్లేసెస్ తీసాను అనమాట. సో బాగానే ఉంది. మొత్తం అంతా కవర్ చేయలేదు కానీ ఉన్న టైంలో వచ్చేసి షార్ట్ అండ్ స్వీట్గా తీసేసాను, అంతా కవర్ చేశాను. మీరు కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి అప్డేట్స్ ఇంకా ముందు వస్తాయి, మంచి వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.